అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చి 216 గజాల్లో హెచ్ఎండిఏలో లేఅవుట్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. 216 స్క్వేర్ యార్డ్స్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 216 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉంది. లొకేషన్ వచ్చేసి రాంపల్లి హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. మీరు చూస్తుంది హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లు. ఎలివేషన్ చూస్తున్నారు. మొక్కలు పెట్టుకోవడానికి గట్టు కూడా ఇచ్చున్నారండి. ఇంటి ముందల 30 ఫీట్లలో సిమెంట్ రోడ్డు ఉందండి. 30 ఫీట్లో సిమెంట్ రోడ్డు ఉంది. రెండు 216 గజాల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. 3 బెడ్రూమ్తో కన్స్ట్రక్షన్ చేశారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్లో మెయిన్ డోర్ ఉంది. ఫాల్స్ సీలింగ్ అండి. పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ పక్కన వాల్స్ అన్నీ కూడా టైల్స్ వేసి ఉన్నారు. పార్కింగ్ ఏరియాలో పిల్లర్ కూడా టైల్స్ వేసి ఉన్నారండి. డిజిటల్ టైల్స్ యూజ్ చేశారు. మెయిన్ డోర్ చూస్తున్నారు. మొత్తం ఇండియన్ టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ అండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బులే వేసున్నారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి ఇంటి లోపల. చాలా పొడుగుందండి హాలు. 216 గజాల్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది ఈరోజు. టీవీ యూనిట్, ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్లో ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. డైనింగ్ హాల్, విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారండి. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. ఆర్చ్ డిజైన్. ఈ ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి. ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. రెండు 216 గజాల్లో వెస్ట్ ఫేసింగ్లో 3 బెడ్రూమ్తో ఉన్న ఇల్లు మనం చూస్తున్నాం ఈరోజు. డైనింగ్ హాల్ నుంచి ఈస్ట్ గల్లీకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. వాస్తు ప్రకారం ఈస్ట్కి ఇచ్చున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈస్ట్కి. ఇది బోర్ చూస్తున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. ఇది ఉత్తర ఖాళీ స్థలం అండి. మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఈశాన్యం కూడా పెరిగి ఉంటుంది. ఇది సంప్ అండి. ఈస్ట్ ఖాళీ స్థలం మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. ఈశాన్యం పెరిగి ఉంటుందండి. మళ్ళీ డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. డైనింగ్ హాల్ నుంచి హాల్ చూస్తున్నారండి. చాలా లెంతీ హాల్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుందండి. ఇది పాసేజ్ నుంచి బెడ్రూమ్ నెంబర్ 3కి వెళ్తున్నాం. బెడ్రూమ్ నెంబర్ 3 చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇది లో రూఫ్ కూడా ఇచ్చున్నారండి. బెడ్రూమ్ నెంబర్ 3 నుంచి ఫుట్ ల్యాంప్స్ కూడా పెట్టున్నారండి. అలాగే బెడ్రూమ్ నుంచి పాసేజ్లో కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. ఇది కామన్ బాత్రూంలో ఫాల్ సీలింగ్ చేసి సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. అవి కూడా డిజిటల్ టైల్స్ పెద్దవి వేసున్నారు. ఇది బెడ్రూమ్ నెంబర్ 2 అండి. బెడ్రూమ్ నెంబర్ 2 చూస్తున్నారు. బెడ్రూమ్ నెంబర్ 2కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చున్నారు. ఈ బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేశారండి. అలాగే ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. 216 గజాల్లో ఉన్న ఇల్లండి మనం చూస్తుంది. ఈ బెడ్రూమ్కి ఫుట్ ల్యాంప్ కూడా ఇచ్చున్నారు. పాసేజ్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం.
హాల్లో ఈ కార్నర్లో ఇంకొక పాసేజ్ ఉందండి. ఈ పాసేజ్లో కూడా మనకి హ్యాండ్ వాష్ ఇస్తారు. ఇక్కడ టైల్స్ వేసి ఉన్నాయి. అలాగే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ నెంబర్ 1. రెండు 216 గజాల్లో త్రిబుల్ బెడ్రూమ్తో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంది. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బాత్రూమ్. ఈ బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ చేశారు. అలాగే ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసి ఉన్నారు. అవి కూడా డిజిటల్ టైల్స్ పెద్దవి వేసి ఉన్నారండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాం. మెయిన్ డోర్ చూస్తున్నారు. మెయిన్ డోర్ మొత్తం కూడా కార్వింగ్ చేసి ఉందండి. కార్వింగ్ చేసిన డబుల్ డోర్ ఫిక్స్ చేసి ఉంచారు. హాల్ నుంచి పార్కింగ్లోకి వచ్చాం. పార్కింగ్లో గేట్ పిల్లర్స్ చూస్తున్నామండి. మొత్తం కూడా టైల్స్లో డిజైన్ చేసి ఉన్నారు. మనకి స్టెప్స్ కింద ఇంకొక వాష్ ఏరియా ఉందండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా చూస్తున్నారు. అలాగే టెర్రస్కి వెళ్దాం, బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దామండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 216 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ 27.6 by 69 feet, స్లాబ్ ఏరియా 2050 స్క్వేర్ ఫీట్స్, హెచ్ఎండిఏ లేఅవుట్ అండి. రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ, హైదరాబాద్లో ఉంది ఇల్లు. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,22 lakhs అండి, 1,22,00,000 నెగోషియబుల్. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 1,22 lakhs అండి. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.